మీరు కొత్తే చేయాల్సిన అంత అవసరం లేదా? ఉన్న చిన్ని బంగారాలు, వందల బంగారాలు. కూర్చో గురుగారు, కూర్చోండి. చిన్ని బంగారం కూర్చుంటు ఫ్రెష్ బంగారం. ఈరోజు బుద్ధ పౌర్ణమి కాబట్టి బుద్ధుడు దగ్గర మేము ఉపాసనలో మేము తెలుసుకున్న కొన్ని సత్యాలు, కొన్ని మాటలు చెప్పి తర్వాత జనరల్గా మనం చెడు బంగారు అంటుంటాడు బుద్ధుడు ఉపాసనలో. చెడు బంగారు అనిత్యం, అనిత్యం, క్షణికం, క్షణికం. ప్రపంచబంధం, దేహబంధం, సంసార బంధం, బంధోబంధ. ఫస్ట్ టైం నాగార్జున సాగర్ దగ్గర మీ ఉపాసనకి ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయి ఉంటుంది అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు. చాలా అంటే మేము ఇంకా సినీ ప్రపంచంలో ఎక్కువగా భౌతిక ప్రపంచం లోపలికి వెళ్ళున్నాం కాబట్టి కూర్చోడానికి 2-3 రోజులు కొంచెం కఠినమైన మనసు ఘర్షణకు లోనైంది. ఆడ నుంచి కూర్చొని అలా ఫస్ట్ టైము ఈ కెమెరా అంటారు కదా, ఇది మన సినిమా ఏమంటే తెర కెమెరా అంటాం. ఇది ఈ కెమెరా ఏంటంటే ఇగో ఇట్లా చూసేటప్పుడు అంతా మనం ఏం చేస్తాం, బయట వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, భలే ఇల్లు ఉంది, ఈ చీర కొట్టుకున్నారు, ఈ నగలు వేసుకున్నారు, ఈయన కారు కొనుక్కున్నాడు, ఈయన మంచోడు, ఈ చెడ్డోడు, ఇట్లా ఏంటి ఈ కెమెరా ఏం చేస్తున్నాం అంటే బయట ప్రపంచానికే మనం పరిమితం అయిపోయి వాటిల్లోనే తప్పులు పడటం అలవాటు అయిపోయింది మనకి. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు. ఫస్ట్ టైం నాగార్జున ఉపాసనకు వచ్చిన తర్వాత ఈ కెమెరాను కొంచెం మాకెళ్ళి లిఫ్ట్ స్టార్ట్ చేసాం. అప్పుడు బయట వాళ్ళకు తప్పులు ఎతికే కంటే మన లోపల చాలా ఉన్నాయని అప్పుడు మేము గుర్తించాం. గురించి ఒక్కోదాన్ని సాక్షిగా చూస్తూ విపాసనలు ఏమంటారంటే వాళ్ళు వస్తున్న ఆలోచనలు, పోతున్న ఆలోచనల్ని సాక్షిగా చూడు. నీకు ఇష్టమైన ఆలోచనని దాన్ని వెంబడించవద్దు, నీకు వ్యతిరేకమైన ఆలోచన దాన్ని వ్యతిరేకించవద్దు. ఎలాంటి ఆలోచనని కూడా నువ్వు సాక్షిగా చూడు అంటాడు. మనకు నచ్చిన వాళ్ళు, మన పొగిడోళ్ళు, మన దగ్గర కళ్ళు మూసుకోవాలి, మన పొగిడినోళ్ళు, రామలక్ష్మణ్ సూపర్ అన్నవాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే మన మనసు కొంచెం అలా 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 వెళ్తుంది. ఇటు నుంచి రాగానే మనలో దేశం నుంచి ఒక మనిషి మనసు లోపల వచ్చింది, అలా ఈ నొత్తు ఇది పోవాలనుకుంటున్నాం. ఇది రాగం దేశం అంటారంట. ఇది ఇఫాస్లు ఏమంటారంటే అలా కళ్ళు కూసుకొని నీకు ఇష్టమైన మనుషులు నీ మనసు లోపల వచ్చినా, నీకు ఇష్టం కాని మనసు లోపల వచ్చిన ఇద్దరు సాక్షి అలా నీ జీవితంలో అపజయాలు వచ్చినా సాక్షి చూడు, నీ స్టేజ్ మీద పోడుతున్న సాక్షి చూడు. ఈ సాక్షి భావం మధ్య భాగంలో ఉండమంట. మధ్య భాగం రాగ దేశాలకి అతీతంగా మధ్యలో ఉండమంట. ఇది రాగం దేశం, రాగం దేశానికి మధ్యలో ఇది. అలా రాగదేశాలకి మనుషులు నలిగిపోయి మన లోపల స్ట్రాంగ్ ఫిల్లర్గా ఉంటాం కదా, మనకు ఒక స్టెబీన్ ఉంటుంది కదా. ఈ రాగదేశాలకి అలా ఊగి వాళ్ళు అలా అలా ఊగి బాడీ లూజ్ అయిపోయి చిన్న మాట అనగలి నేడుతున్నాం మనం అన్నమాట. అంటే వీటికి మనలో ఉన్న స్ట్రాంగ్నెస్ మిస్ అయిపోయింది. నిఫాసులు చెప్పేవాళ్ళు అలాగా. ఆ తర్వాత ఒకటి రాగదేశాలకి సాక్ష్య ఉండు, శూన్యస్థితి అని 10 టైం చేసిన తర్వాత అట్లా అందరి దగ్గర గురువుల దగ్గర అన్వేషిస్తాం. బ్రహ్మ సుభాష్పత్రి గారు ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస 2 దగ్గర సంబంధాలు కాబట్టి కొన్ని కనెక్టింగ్ మనకు చాలా ఈజీగా అనుకుంటాం. శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి, శ్వాసని గమనించడం, దాన్ని కొంచెం సింప్లిఫైగా చేసుకొచ్చి ఫాస్ట్లో ఎక్కువగా 12 అవర్స్ కూర్చోవడం చాలామంది కఠినంగా కూర్చోలేరు కాబట్టి అది వైరాగ్యంలో కూర్చోవాలి. కొంతమంది సంసారంలో ఉండవు, మీరు అంతలో అంత నాళ్ళు స్పెండ్ చేయలేరు కాబట్టి పత్రిజీ గారు దాన్ని సింప్లిఫైగా తీసుకొచ్చి అద్భుతంగా ప్రపంచానికి అందించారు. ఈ సందర్భంగా మేము బుద్ధ పౌర్ణమి రోజు నైట్లో కర్తాల్లో గురుగారిని ఫస్ట్ టైం చూడటం జరిగింది. ఈరోజు బుద్ధ పౌర్ణమి రోజు నాగార్జున దగ్గర మీ అందరినీ మిమ్మల్ని చూడటం మీరు గురువులుగా మేము భావిస్తూ థ్యాంక్స్.
ఇది విపాసనలో రాగదేశాలకు అతీతంగా జీవించాలి. మనం పొగిడినా అని పొంగిపో అవసరం లేదు, తిట్టినా అని పొంగిపో అవసరం లేదు. ఇది అనిత్యమే, పొగిడిన అనిత్యమే, తిట్టిన అనిత్యమే, లాభం వచ్చిన ఇది అనిత్యమే, నష్టం వచ్చిన ఇది అనిత్యమే, ఇదంతా శనిక్యమే. ఏది మారిపోతూ ఉంటుంది. వాటర్ రివర్ మన నాగార్జున సాగర్ వాటర్ ఎలా పారిపోతుంటుంది, ఇది కూడా మారుతూ ఉంటుంది. ఇది కూడా దీని మీద ఎక్కువ రాగదేశాలు పెట్టుకోవద్దు. ఈ మూడు నిరంతరం మారేయి. ప్రపంచం, సంసారం, దేహం నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ మూటి మీద మనం కానీ మనసు పెట్టే పెడితే మనకు దుఃఖానికే తప్ప వీటిని మూటిని అధిగమించింది ఆత్మస్థితి. అది మార్పు లేదు, లేనిది. ఉపాసనలు చెప్పింది గురువుల దగ్గర, మేము అందరి దగ్గర గురువుల దగ్గర ఏ ఉపాసన వెళ్ళినా, ఈషాపోని సద్గురు దగ్గరికి వెళ్ళినా, భిక్షుమ గురువు దగ్గరికి వెళ్ళినా, అన్ని గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా మన చివరికి వచ్చింది ఏంటంటే ఈ మూడు విషయాల మీద కొంచెం ఫోకస్ తగ్గించి, ఈ మూటికి ఆధారమైంది ఒక శక్తి ఉంది. ఆ శక్తి మీద మనం ఫోకస్ చేస్తే అది మనకి అద్భుతమైన ఎనర్జీ ఇస్తుంది అనేది మేము ఫాలో అవుతుంది. అందుకని ఇప్పుడు నిరంతరం మారాయి. ఇది కూడా మీరు మారేదాన్ని నిజం అనుకోవద్దు. మారని స్థితి ఉంది. చూడటానికి ఆధారమైంది చూస్తే కనిపించదు, వినటానికి ఆధారమైంది కనిపించదు, మాట్లాడడానికి ఆధారమైంది కనిపించదు. అది ఆత్మస్థితి. నమస్తే తల్లి. ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం? దేని గురించి మాట్లాడదాం? ఈ పౌర్ణమి కదని బుద్ధుడి గురించి చెప్పుకోవాలని కాదు, నేచర్లో ఏమి పేరాపణ చేస్తుందో అది మనం మాట్లాడుకోవాలి. చెప్పి తెలుసుకుందో, ఏం మాడదలుచుకున్నావో మీకు ఏ వినాలు తెలుసుకుందాం. మేము చెప్పే ఇప్పుడు కూర్చున్నదాకా మేము చెప్పాలని మాకు ఆలోచన లేదు. ఏదో నా లోపల వచ్చే. ఇంకోటి ఏంటంటే బంగారు తల్లి, ఈ నేచర్ విశ్వంలో బుద్ధుడు మాట్లాడిన విషయాలన్నీ నేచర్లో పొందుపరిచింది ఉంది. జీసస్ మాట్లాడినవన్నీ పొందుపరిచింది, రమణుడు మాట్లాడినవన్నీ పొందుపరిచింది, రామకృష్ణ అన్ని నేచర్లు అన్నీ ఉన్నాయి. గీతలు కృష్ణ భగవాన్ మాట్లాడినవన్నీ ఉన్నాయి. అర్థమైందా? రామాయణం రాముడు మాట్లాడిన సత్యాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ నేచర్కి ఎవరైతే మన శరణాగతి భావం అయ్యి ఒక విశ్వం తల్లికి కరెక్ట్ అయినప్పుడు నీకు ఏ స్థితిగతిలో నుంచి నీకు అర్థమవుతుంది. బుద్ధ భగవాన్ విపాసన నుంచి అర్థమవుతుందా? కృష్ణ భగవాన్ మహాభారతంలో నుంచి కొంచెం అంటే అర్థమవుతుందా? జీసస్ చెప్పిన సత్యం, యాక్సెప్టేషన్, క్షమాపణ, క్షమించడం అలా తెలుస్తుందా? రమణ మహర్షి చెప్పింది అసలు నేనెవరినైనా సత్యం తెలుస్తుందా? లేకపోతే ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతం ఉన్నదంతా ఒకటే, రెండు లేవు. నువ్వు మనస్సు కాదు, నువ్వు బుద్ధి కాదు, ఉన్నదంతా ఒకటే. ఆ సత్యం అది అర్థం అవుతుందా? ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు విపాసన ఏమిటంటే మనకేమైపోయిందంటే జనరల్గా ఈరోజు కృష్ణాష్టమి, కృష్ణు గురించి వాళ్ళు మంచి మాటలు మాట్లాడుకోవటం, ఇవాళ శ్రీరామనవమి రాముడి గురించి మాట్లాడడం, అట్లా ఏంటైపోయిందంటే అది ఏమైపోయిందంటే అది పండగ సందర్భంగా మనం ఈరోజు శ్రీరామనవమి కాబట్టి రాముడి గారికి పూజ చేసాము, నమస్కారం పెట్టుకున్నాము, అది అయిపోతే మర్చిపోవటం కాదు. ఇది మన లోపల రామనామం అనేది 24 hours మన లోపల అలా పేరాపణ చెందుతూ ఉండాలి. ఇప్పుడు నిజమైన శ్రీరామనవమి ఏంటంటే బుద్ధ పౌర్ణమి అనేది ఇప్పుడు మనకి అనుకున్నాం, కానీ నిరంతరం శైలి జరుగుతుంది పౌర్ణమి అనేది. పౌర్ణమే మేమనేది అంటే నిరంతరం సాక్షిగా కానీ నువ్వు గమనిస్తా ఉంటే నిరంతరం శ్రీరామనవే, నిరంతరం కృష్ణాష్టమే మా ఫీలింగ్, నిరంతరం సంక్రాంతిరే, నిరంతరం బుద్ధ పౌర్ణమే రోజు. ఎందువల్ల అంటే ప్రకృతిలో నేనేదంటమ్మా మనలో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి మనం వాడతాం కదా, 3 ఏంది మనం అసలు మనం అందరం మాడుకునే విషయం అంటే విశ్వం అనే ఒక శక్తి అనంతమైన శక్తిలో నుంచి పంచభూతాలుగా తయారయ్యే పంచభూతాలు వచ్చినాయి. ఫస్ట్ అనంతమైన శూన్యం శక్తిలో నుంచి పంచభూతాలుగా తయారయ్యింది. భూమి నీరుగా అంటే టెస్ట్ చేసింది, వదిలేడు. ఇది విశ్వశక్తి. అది అయిపోయిన తర్వాత
పంచభూతాల్లో నుంచి మన దేహం పంచేంద్రియాలు తయారైంది. ఇది పంచేంద్రియాలతో తయారైంది. ఇది చాలా స్వల్ప విషయం, ఇది చిన్నది. అంటే మన భూమికి ఎక్కువ, భూమి నీరు గాలికి ఎక్కువ, వాటికి మన వాటిని అవి మరణించడం కానీ నాశనం అవ్వడం కానీ సూర్యుడు మనకు చూడం కదా, కానీ అన్ని దేహాల మట్టుకు మన కంటి ముందే నశించటం పుట్టడం చూస్తున్నాం. దానిలో నుంచి అంటే చాలా స్వల్ప విషయం ఇవన్నీ. మనం ఏం చేస్తున్నాం అంటే అనంతమైన మనం 4 స్టెప్పుల్లో నుంచి ఉండే విషయాల్ని అనంతమైన ఎప్పుడు చైతన్య శక్తి నిరంతరంగా ఉండే శక్తి నుంచి పంచభూతాల్లో మార్పు చెందుతూ ఉంది. అంతకంటే పంచేంద్రియాల్లో ఇంకా ఎక్కువ మార్పు జరుగుతుంది. దీని చాలా లిమిట్ వస్తువా. మన అందరం ఏంటంటే మన ఇంద్రియాలకే పరిమితం అయిపోయాం. పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలను గెలవాలి, అతను పంచభూతాలను గెలవాలి, ఆ తర్వాత విశ్వం అనే శక్తి తెలిసినప్పుడు ఈ వీటిని ఏమని అన్నారు, ఏదైతే నువ్వు తెలుసుకున్నావో వీటిని ఆడించవచ్చు అని చెప్పాడు మనకి. నేనేంటంటే మేము అద్వైత సిద్ధాంతానికి ఆదిశంకరాచార్యులు మేము ఫాలో అవుతున్నప్పుడు లోపల అంతర్పయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే దేహంలో నువ్వు ఉన్నావా, నీలో దేహం ఉందా, సంసారంలో మీరున్నారా, నీలో సంసారం ఉందా, ఈ ప్రపంచంలో మనం ఉన్నామా, విశ్వశక్తిలో ప్రపంచం ఉందా. మనం అంతా ఏంటంటే దేహంలో నేనున్నాను అనుకుంటున్నారు, సంసారంలో నేనున్నాను అనుకుంటున్నాను, సమాజంలో నేనున్నాను అనుకుంటున్నారు. అసలు నీకు ఆదిశంకరాచార్యులు ఏమంటారంటే నీ లోపల ఉన్న ఆత్మ అనే ఒక శక్తికి పంచేంద్రియాలు పరికరాలు అన్నాడు. ఇంద్రియాలు ఉన్నాడు, కళ్ళు చేతులు కాళ్ళు కూడా ఆత్మకి సేవకరాలు. ఇవన్నీ మనస్సు చేతులు ఇవన్నీ. మనస్సు కొంచెం బెటర్ సేవకరాడు, దానికంటే బుద్ధి కొంచెం బెటర్ సేవకుడు. అంటే కొంచెం నేను అంటాడు కదా, ఆఫీసులో ఉన్నప్పుడు ఈయన ఆఫీసులో ఉన్నాడు కొంచెం అది ఈయన బుద్ధి. వీటన్నిటి నడుపుతున్నది ఆత్మకి పరికరాలు ఇవన్నీ. అలాగంటాడు అంటే ఆశకరాలు అంటే ఇవన్నీ కూడా చోట పరికరాలు, స్మాల్ పరికరాలు దేహానికి. ఇంకొకటి ఆత్మకి ఇంకొక పరికరాలు ఉంది. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే లైట్ వేస్తున్నాడు, పని చేస్తున్నాడు, లైట్ ఇస్తున్నాడు అంటే ఇది ఎవరు నాకు పని చేయడం కాదు, అంటే ఇది మన ఆయనకి ఎవరికి శక్తికి పరికరం ఏంటి. సూర్యుడు పొద్దున్నే పడుస్తున్నాడు, లైట్ ఇచ్చాడు. వచ్చేవాళ్ళు డ్యూటీ ఇచ్చావా, నువ్వు సాయంకాలం వెళ్ళిపో నెక్స్ట్ చంద్రుడు అనురారా, గాలి కాంచే బిల్లు వెళ్ళు, ఆ గాలి ఇస్తుంది, మొత్తం ఆయన కంట్రోల్ నడుస్తుంది అనమాట. ఇదంతా వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఇట్లా మనందరం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే నేను దేహం అనే మమకారం నుంచి నేను ఆత్మ అనంతమైన శక్తి అనే భావన నీకుంటే నీ పరికరాలు కాళ్ళు చేతులు అలాగే వచ్చేటప్పటికి పంచభూతాలు. సూర్యుడు నీకు పొద్దున్న లైట్ ఇస్తుంది, గాలి నీకు శ్వాస ఇస్తుంది, నీరు నీకు పరికరాలు అన్నీ, ఆత్మకి సేవకులు అన్నీ అనేది. అలాగే సముద్రం నుంచి వాటర్ ఆవిరయ్యి పైకి వర్షం కురిసి ఎంత పరికరం దొరుకుతుంది. అవి మొత్తం ఎవరికి, అది నీకు. నువ్వు దేహాన్ని కాదు, నువ్వు మనసు కాదు. చూడు అసలు నీకు ఒక సముద్రంలో నుంచి ఒక ఆవిరిగా వాటర్ వెళ్ళి మేఘాలు కాబట్టి కురిసి నీకు కొంచెం ఉపయోగపడి కొంచెం చెట్లు నదులకు ఉపయోగపడి మళ్ళీ కలుస్తుంది. అంటే ఇంత నేచర్ మన కోసం పనిచేస్తుంది. అది ఎవరి కోసం చేస్తుంది అంటే ఎవరి కోసం, మన కోసం. అంటే గాడ్ అసలు మనల్ని ఎట్ట ప్రేమిస్తున్నాడు ఆయన. ఎంత ఒక విశ్వశక్తి మనల్ని ప్రేమించి పొద్దున్న సూర్యుడు కొంచెం చలికాలం, కొంచెం ఎండాకాలం, వర్షాకాలం, కొంచెం పిల్లలు చలికాలం అంటే ఎక్కువ ఉంటారని చెప్పి ఎండాకాలం ఇట్లా మారుతూ. అందుకని ఇప్పుడు మేము లేటెస్ట్గా యాక్చువల్గా మేము ఏంటంటే నేను నిద్ర లేచిన కాడ నుంచి మీరు కూడా ఈ రోజు నుంచి కూడా ఒక దేహ పరిధి నుంచి మనం ఎప్పుడు కూడా దేహంలో నుంచి దాటాలి. మనం ఏం చేస్తారంటే ఒక బ్రిడ్జి కడతారు ఇక్కడ నాగార్జున బ్రిడ్జి లాగా. దానికి 100 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది అనుకో. 100 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు 90 సంవత్సరాలు 80 సంవత్సరాలకు ఇంకొక బ్రిడ్జి కడతారు. అంటే దాని సర్వీస్ అవ్వకముందే ఇంకొక బ్రిడ్జి అంటే అది కూలిపోయినా కట్టాలనుకో చాలా ఇబ్బంది అవుతుంది కదా. అట్లాగా మన అందరం కూడా మీరు కూడా ఏజ్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ దేహం ఉండంగానే ఈ దేహం నేను కాదని అనంతమైన ఆత్మ అనే ఇంటికి షిఫ్ట్ ఇవ్వాలి. అదే మేము చెప్తున్నా అంటే మీరు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఆడవాళ్ళకి 3 ఇళ్ళు అర్థమైందా. ఒకటి పుట్టినిల్లు, 2 అత్తవారిల్లు, 3వది భగవంతుడి ఇల్లు. అమ్మవారింట్లో పుట్టాలి, అత్తవారింట్లో జీవించాలి, భగవంతుడింట్లో మరణించాలి. మరణించేటప్పుడు ఇప్పుడు ఎక్కడ మరణించాలి, ఆత్మని ఇంట్లో మరణించాలి. మరణించినప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, మన మేజర్కి మీరు 25గా డిశ్చార్జ్ చేసుకోండి. బిఫోర్ 25 అమ్మవారింట్లో ఉండాలి.
ఆఫ్టర్ 25 అత్తవారింట్లో పిల్లలకి ఏదో 2 మనుషులు మనం వచ్చాం కాబట్టి వాళ్ళ పిల్లల్ని అనాలి, వాళ్ళు పోషించాలి, హస్బెండ్ అని చూడండి అనాలి. ఆఫ్టర్ 25 ఉంది కదా, 25 అయిపోయింది. ఆఫ్టర్ 50 తర్వాత ఆ 25లో ఊరక నామ మాత్రం ఇక్కడ ఉండాలి. ఆ తర్వాత మనసంతా అక్కడ ఆయన దగ్గర ఉండాలి, 25లో ఉండాలి. అంటే నేను ఇక్కడ ఉన్నానండి, ఏం పర్లేదు. అట్లా మనం ఏం చేస్తున్నామంటే, మన కామన్గా అంటే చిన్న పిల్లవాడిని ఇంట్లో వదిలిపెట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటుంది మన మనసు, వాడు ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడు అని పిల్లడు కదా. కలిపేసి వచ్చాము, ఏం కొట్టుకుంటాడు, కింద పడి ఉంటాడా, పైలు వేసుకుంటాడా, బాధపడతా లేదా. అలాంటి స్వర్ణ అనేది ఈ మన అంతమైన అదే మొన్న నేను ధ్యానం చేస్తున్న ఒక అనుభవం వచ్చింది. అనుభవం ఏంటంటే, పొద్దున్న లెగిసి 6 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు ఒక పోలీస్ అతను ఎట్టయితే డ్యూటీ ఎక్కుతాడో, పొద్దున్న వెళ్ళిన 8 గంటలకు ఒక డ్యూటీ 9 గంటలకు వెళ్ళిపోగానే అతను సెట్ వేసుకుంటాడు. 9 గంటల మామూలు డ్రెస్ ఉంటుంది, పోలీస్ వెళ్ళిపోగానే పోలీస్ డ్రెస్ వేసుకొని డ్యూటీకి వెళ్తాడు. డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ కేసులు ఉండే ఏమేమి తప్పులు ఉండాలి అన్ని చేసేసి కొట్టారు తిట్టారని రాసుకొని ఈవినింగ్ వచ్చేటప్పటికి ఆ షర్ట్ కూడా తీసేసి నేను ఇంటికి వచ్చి ఫ్యామిలీ పిల్లలతోటి ఏంటంటే పిల్లలు ఏం స్కూల్కి వెళ్ళారా లేదా అంటే ఆ డ్యూటీ అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళారా ఏంటి నీ ఎలా ఉండే రేపు ఖర్చులేని అని ఈ డ్యూటీ దిగుతాడు. అట్లాగే మనం అందరం ఏంటంటే పొగుళ్ళు నుంచి ఇలా దేహం అనే షర్ట్ వేసుకొని నైట్ వచ్చేటప్పటికి షర్టు తీసేస్తున్నాం. నిద్రలో మనం ఈ దేహం లేదు కదా, సంసారం లేదు, సమాజం లేదు, నీ దేహం లేదు. ఈ దేహం షర్ట్లో నుంచి ఈ చైతన్యం ఆత్మని ఇంటికి వెళ్ళిపోతుంది. మార్నింగ్ లేవగానే మళ్ళీ వచ్చేసి నేరుగా ఈ దేహం షర్ట్లో అలా దూరినమ్మనే నీకు పిల్లలు గుర్తొస్తున్నారు, నీ ఆస్తి నీ ఇల్లు గుర్తొస్తుంది. మళ్ళీ అట్లాగా అట్లా డ్యూటీ దిగుతూ మారుతూ ఉన్న తర్వాత పోలీస్ ఆయనకి వచ్చేటప్పటికి 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి గురుగా డ్యూటీ దిగాడు. అంటే రిటైర్మెంట్ అయ్యారు కదా 60 సంవత్సరాల తర్వాత. అట్లాగే 60 సంవత్సరాలు ఏజ్ వచ్చేటప్పటికి డ్యూటీ తీసేస్తారు కదా. అట్లాగే ఈ డ్యూటీ దిగుతూ ఆత్మకి నీకు ప్రపంచానికి తిరుగుతుండగా ఒకరోజు అనంతమైన నీకు డ్యూటీలో నుంచి సర్వీస్ అయిపోయిందని ఎట్లా తీసేస్తున్నారో, ఈ దేహంలో నుంచి ఆత్మని డ్యూటీ నుంచి దిగి మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. దాన్ని మనం ఏడవలసిన పని కాదు. ఇది రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు అందరు ఇప్పుడు రిటైర్మెంట్ ఆయన ఇచ్చారు, అందరూ కేక్ ఇచ్చేసి నాకు రిటైర్మెంట్ అయ్యానని హ్యాపీగా వెళ్తున్నారు కదా. మరి మనం ఆయన రిటైర్మెంట్ ఇస్తున్నప్పుడు ఎందుకు అడుగుతున్నాం మనం? అసలు మన ఇల్లు అనేది ఇది దేహం అనే సట్టు తెలియక కదా. నా పిల్లలు నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, నీ పేరేంటి, మా ఆయన ఎక్స్ ఆఫీసరు, ఆయన ఎమ్మెల్యే, నేను నాకు 2 ఇళ్ళు ఉండి అది ఉందా ఇది ఉందని ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా మనం. ఏది నీది? మీ పిల్లల పేరేం పేరమ్మా? అమ్మాయి పేరు గుడ్. మీ పిల్లలే వాళ్ళు గుడ్. రమాదేవి ఉమాదేవి ఉన్నారు కదా. రమాదేవి ఉమాదేవిని నువ్వు ఏం తయారు చేసావు? నువ్వు నీ కూతురు నీ కొడుకు అంటానికి కళ్ళు ఏమైనా అమ్మిగారిని తెచ్చావా? తల ఏమైనా బ్రెయిన్ మాకు తెలియకుండా అమ్మిగారిని తెచ్చావా? కాళ్ళు చేతులు సింగపూర్ నుంచి ఏమైనా తెచ్చావా? మరి నా కొడుకు ఎంత అంటావు? ఏం రైట్స్ ఉందా నీకు? ఈ పాయింట్ అర్థమైందా? ఇది నా ఇల్లు అంటున్నావు, ఇల్లు నీ ఇల్లు ఏది? మేమేంటంటే నీళ్ళు ఇంట్లో ఇనుము ఎక్కడ నుంచి తెచ్చావు? భూమి నుంచి తీసావు. నీళ్ళు ఆడ తీసావు, భూమి నుంచి తీసావు. సిమెంట్ ఆడ తీసావు, భూమిలో తీసావు. రాయి ఆడ నుంచి భూమిలో తీసావు. నీ ఇల్లు ఎక్కడిది? ఈ దేహం ఎక్కడ వచ్చింది? ఆహారం వచ్చింది. అలాగరా మీ పిల్లలు పుల్లింటికి వచ్చాక ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం ద్వారా వచ్చింది. అన్నం తిన్నాను చెప్పు, అన్నం అంటున్నావు, అన్నం తిన్నాక నేను అంటున్నావు. కొవ్వు అర్థమైందా? ఇది మళ్ళా మూత్రాలతో నిండి ఉంది. ఇది నువ్వు ఎట్ట అవుతావు? ఇది అట్లా మనం దీని మీద ఎప్పుడైతే ఈ దేహం మీద ఒక క్లారిటీ కానీ మనకు వచ్చిందో, అర్థమైందా? మా ఆయన ఈరోజు పండుగ రోజు మంచిగా కొనిస్తలేదని వేడవలసిన అవసరం లేదన్న. అర్థమైందా? ఈ పండగకి ఈ చీర కొట్టుకున్నాను, రేపు ఇంకో చీర కొట్టుకోవాలి అనుకుంటున్నాం కదా. అందుకని చీర నువ్వు కాదు కదా. మేము యాక్చువల్గా మనకు రెండు అద్దిళ్ళు. ఈ దేహం అనే కొన్ని రోజులు ఉండడానికి ఇది ఒక అద్దిల్లు. ఈ అద్దిళ్ళు ఈ దేహం అనే అద్దిల్లింటికి ఈ దేహం పోయి ఇంకొక అద్దింట్లో ఉంటుంది, ఈ ఇంట్లో ఉంటుంది. కాబట్టి 2 ఇళ్ళు మనే కాదు, 2 రెంటిళ్ళే. కొన్ని రోజులు ఏమంటే తెలీదు. అప్పుడు మనం ఏమనాలంటే పొద్దున్న లేకుండానే అలా కళ్ళు తెరవగానే మేమేమంటే అలా కళ్ళు తెరిచాను. ఇంట్లో నేను ఉన్నానా? కళ్ళు పెట్టావు, ఇంట్లోనే ఉన్నానా? అప్పుడు భగవంతుడా మేం చేసేది ఇంకా నేను పొద్దున్న లేచి కళ్ళు తెరిచి నేనుగా ఉన్నానంటే నా చేత నువ్వు ఏదో మంచి పని చేసిన నువ్వు ఉంచుతున్నావు అనుకుంటా. నేను మంచిగానే చూస్తా, నేను మంచిగా మాట్లాడతా, నేను మంచి మార్గంగా నడుస్తా. అలా పొద్దున్నే ఎందుకంటే సాయంకాలం దాకా నేను ఈ సాయంకాలం లోపల నాకు తెలిసిన మంచి పని ఏదో చేస్తా. ఈరోజు ఎంతో నిన్నంతా నైట్ షూటింగ్ చేసావు, ఎంతో వచ్చాము, ఏదో వచ్చాము మీతో మంచి పనులు చేద్దామని వచ్చావు, ఏదో నాకు తెలిసిన మంచి పని చేద్దామనే ఉద్దేశంతో
అందుకని ప్రతి క్షణం అది మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదన్నా కానీ అలా మొక్కలు చిరునవ్వు, క్షమించటం. పాపం తెలియదు, అమాయకులు తెలుసుకుంటారు, వాళ్ళని అలా ప్రేమించటం. ప్రతి క్షణం యాక్సెప్టేషన్. అసలు సమాజం పట్ల యాక్సెప్టేషన్, లాభం వచ్చిందా యాక్సెప్టేషన్, నష్టం వచ్చిందా యాక్సెప్టేషన్. అసలు నేనేదంటే మనం ఏంటంటే అసలు భగవంతుడు అంటే ఎట్టుంటాడు అన్నదంటే ప్రేమలో ఉన్నాడు, కరుణలో ఉన్నాడు, యాక్సెప్టేషన్లో ఉన్నాడు, సేవలో ఉన్నాడు. అర్థమైందా? అందుకని భగవంతుడు శూన్య రూపంలో ఉన్నాడు, నీకు కనిపించకుండా అన్నిటికీ ఆధారమైన, చూడటానికి మాట్లాడే అన్నిటికీ ఆధారమైనదిగా ఉన్నాడు. ఎందుకనంటే అన్నీ మీరు ఎక్కడైనా తలుచుకోండి, శూన్య రూపంలో అంతటా నిండి ఉన్నాడు, అందరిలో సమానంగా ఉన్నాడు. అది ఏమనుకుంటున్నారంటే మనం అంతా చాలా చేస్తున్నామంటే మనకి చాలామందికి ఏమైపోయిందంటే, చాలామంది మనం అడుగుతారు, మీరు ఎప్పుడు ధ్యానాల్లోకి వచ్చారంటే ఏం జరిగింది, మీరు ఎలా వచ్చారండి. వినేవాడికి ఎలా ఉంటుందంటే అసలు మేము ఎలా వచ్చాము అని ఎక్స్పెక్టేషన్ మీద వెళ్తున్నారు, అడుగుతుంటారు మమ్మల్ని. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రజెంట్లో వదిలేసి మేము హాస్టల్ ట్రావెల్ చేసామండి, నేను గత జన్మలు చూసుకున్నాను, నాకు ఆ లోకానికి వెళ్ళాను, ఈ లోకానికి వెళ్ళాను అని చెబుతాడు. మీకు ఏదో అదృష్టంగా మీరు ఏదో అనుకుంటున్నారు, కరెక్టా కాదా? ఈ ఏ లోకం వెళ్ళాడు మనిషి, మేము వచ్చింది లోకానికి వెళ్ళేది మనస్సు. ఏది ఇక్కడ నువ్వు అమెరికాలో మీ కూతురునో అమెరికాలో ఉన్నవాళ్ళని తలుచుకుంటున్నావు లేదా? మనసే కదా వెళ్ళేది. కళ్ళు మూసుకుంటూ నువ్వు నేను ఎన్ని జన్మలు అనుకుంటా నీ మనసు తీసుకెళ్తాను, నువ్వు ఫలానా గత జన్మలు అంటే నువ్వు ఏది ఊహించుకున్నా తీసుకొచ్చుంది. అందుకని హాస్టల్ ట్రావెల్స్, గత జన్మలు, ఆ జన్మలు ఈ జన్మలు ఏమి లేవు, ఉండదు ఒకే జన్మ, ఉండదు ఈ క్షణమే. నువ్వు అసలు ఎక్కడ పుట్టావు, నువ్వు అసలు ఎక్కడ పుట్టావు? ఎక్కడ పుట్టలేదు కదా, పుట్టలేదు కదా, నశించడానికి దేహం కదా పుట్టింది నశించేది, అసలు నువ్వు పుట్టలేదు కదా. విశ్వం అంతటా ఉండాను. కృష్ణ భగవాన్ భగవద్గీతలో నేను సీమ దూరం నన్ను అగ్నిలో దహించదాలదు, నీటితో తడపదాలదు, నీ కంటికి కనిపిస్తే అంతటా ఉండానని చెప్పాడు కదా. మరి అంతటా ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు ఒక హాస్టల్ ట్రావెల్, అలా హాస్టల్ ట్రావెల్ ఎక్కడికి వెళ్తావు? ఇల్లే ప్లేస్ లేదు కదా, ఇల్లేదంతా నీ మనసే కదా. అర్థమైందా? అందుకని నీకు వాళ్ళు అలా ధ్యానం చేశారు, హాస్టల్ ట్రావెల్ చేశారు అంటే వాళ్ళకి ఏదో గత జన్మలు వచ్చినాయి అంటని ఇలాంటి బెమ్మలు అనేది మీరు, అది ఉట్టి బెమ్మలు. వాళ్ళు వస్తే వాళ్ళు వెళ్ళని. ప్రతినిధి గారు కూడా మేము అడిగాము, సరే మాకు ఏం హాస్టల్ ట్రావెల్స్ కానీ గత జన్మలు మాకేం రావట్లేదంటే, నాకు కూడా ఏం రాదయా, మన వాళ్ళు ఏదో అడుగుతున్నారు కాబట్టి ఇబ్బంది పడతాను చెబుతున్నాను. కానీ అలాంటి బెమ్మ చెందొద్దు. ప్రజెంట్లో ప్రతి క్షణం యాక్సెప్టేషన్. ఈ క్షణం నేను నడుస్తున్నప్పుడు నడక మీద భావన, ఎదురొస్తున్నప్పుడు మొక్కలో చిరునవ్వు, ఎక్కడ ఏ క్షణం ఎక్కడ బండి ఆగినా ఏమి ఆగినా నష్టం వచ్చిన లాభం వచ్చిన ఆ క్షణం అలా హ్యాపీగా ప్రతి క్షణం ఉంచటమే, ప్రజెంట్లో ఉండటమే ఆత్మస్థితి. గతంలోకి వెళ్ళిపోయి అలా చేసాడు, అలా అన్నాడు, అలా వచ్చింది, ఇలా వచ్చింది, గతం జనంలో చెప్పుకొని చాలామంది మన పెరుగులు మాస్టర్ చెబుతుంటారు, 1940లో మేము వచ్చామండి, నాకు షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది. అది 1940లో కథలు చెబుతూ ఉంటావా నువ్వు? వచ్చావు, మర్చిపోవాలి, ప్రతి క్షణం మర్చిపోవాలి. నీ పేరు, నీ డబ్బు, ఆస్తులు అన్నీ మర్చిపోవాలి. భగవంతుడి లోపల ఉండాలంటే నీ పేరు మర్చిపోవాలి, నీ ఆస్తి మర్చిపోవాలి. అందుకని మర్చిపోయామని చెప్పి నీ ఆస్తి నీకు కాకుండా బాదు ఉన్నాయి. పేరు మర్చిపోవాలి, నీ ఊరు మర్చిపోవాలి. అర్థమైందా? ఈరోజు ఈ చీర కట్టుకున్నా భలే ఉన్నానరే, రేపు ఈ చీర కట్టుకున్నా ఆ చీరలు మర్చిపోవాలంట. ఏదో దేహాన్ని కాపాడుకోవడం కోసం చీర కట్టుకోవాలి అంతే తప్ప దీన్ని గుర్తులు పెట్టుకొని ఆ చీర ఆ ఫంక్షన్ కట్టుకెళ్ళాను, ఆ భలే ఉందన్నారు, అలాంటి చీర చందాబెరతుడు ఉండండి ఒకడనే ఎదుగుతా అంటే ఇక్కడ ఈ చీరల మీద నగల మీద వీటి మీద కానీ ఎప్పుడైతే మన వ్యామోహం పెంచుకుంటా దేహం మీద పెంచుకుంటున్నప్పుడు భగవాన్ ఆత్మస్థితికి మన దూరం దగ్గరికి అవ్వలేము. అందుకని ప్రతి క్షణం యాక్సెప్టేషన్. నేను అడగండి, మీరు అడగండి, లేదా నా బంగారం అడుగుతుంది. మీరు అడగపోతే ఏం అసలు లేదు, నీకు అన్నీ ఉన్నాయి. వాళ్ళకే డౌట్, షుగర్ బీపీలు టెన్షన్ పడతాను, నీకేం లేదు, హ్యాపీగా ఉండదు. ఏమైపోయిందంటే కొంచెం తెలివి ఎక్కువైపోయింది మనకి, అక్కడే టెన్షన్స్. తెలివి లేదనమాట. హ్యాపీగా తింటే పెడుతుంది, తింటుంది, పడుకుంటుంది, లేగుతుంది, చదువుకుంటుంది, హ్యాపీగా ఉంది, ఆడుకుంటారు. కానీ మనకేమైపోయింది టెన్షన్స్, ఫ్యూచర్ ఆలోచిస్తాం, ఆమె చదువుకునేవద్దు అని. కానీ మీరు ఆలోచించకుండా అడగండి, 2 క్వశ్చన్లు మాట్లాడుకోండి సరదాగా, ఫ్రెండ్షిప్ మాట్లాడుకోండి సరదా, అడగండి. మేము పెద్ద తెలియగలవడం కాదు, మాకేం తెలియదు. నేను నిజం ఏం తెలీదు.
మీరేం తెలిసి కాదు క్యాబులు కొట్టున్నారు పైసలు కొట్టున్నారు వాళ్ళు తెలియగలవడం అనుకుంటున్నాను స్కూల్ కూడా వెళ్ళా ఏళ్ళు ముద్రగాళ్ళమే సంతకం పెట్టడం కూడా తెలీదు మా ఇంట్లో వాళ్ళు అంటారు అసలు మీ మాటలు వాళ్ళు ఎట్టింటున్నారని వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసాం అనుకోండి మీ మాటలు కూడా వాళ్ళు వినేవాళ్ళు ఎంత ఓపుకుంటారని మిమ్మల్ని అంటుంటారు నిజంగా అసలు మీరు ఎట్లా అంటున్నారు మా ఇంట్లో వాళ్ళు అనమాట అందుకే మీరు తెలియగలవడం కాదు మీకు భయపడాలి అవసరం లేదు అట్లాంటి సరదాగా మాట్లాడుకున్నాం మీరు చాలా తెలియగలవాళ్ళు చదువుకున్నారు మీరు నిజం బంగారాలు రియల్గా కరెక్టే కదా అడుగు నా బంగారాలు అడగండి సరదాగా బుద్ధ పౌర్ణమి రోజు అడగండి అమ్మా బంగారం సరదా మాట్లాడుకుని అడగండి బుద్ధ పౌర్ణమికి జ్ఞానోదయం వచ్చిన రోజు ఇది నీకు జ్ఞానం వచ్చి నాకు చాలామంది అడుగుతున్నారు జ్ఞానం వచ్చినట్టు ఎట్ట తెలుస్తుందని అన్న అడిగారు సరే మీరు అడిగే ఫైన్ నేను చదువుతున్నా కరెక్టే కదా ధ్యానం చేస్తాను రోజు పొద్దులు లేస్తాను ధ్యానం చేస్తాను నాకు ధ్యానం వచ్చినట్టుగా నాకేమో తెలియదు ఎలా తెలుస్తుంది అనే డౌట్ చాలామందికి ఉంది కదా కొంతమందికి మీరు అడగపోయి చెబుతున్నా మీ అందరికి జ్ఞానం వచ్చింది డౌట్ వచ్చింది ఇదే ఎట్లా వచ్చింది కరెక్ట్ బాగారా అట్లే ఒక ఆయన కట్లు కొట్టుకుంటూ ఒక అతను ఒక సాధు కట్లు కొట్టుకుంటూ ఊర్లో అమ్ముకుంటూ ఉండేవాడంట చానాల తర్వాత కట్లు కొట్టుకుంటున్నాడు అమ్ముకున్నాడు మళ్ళీ కట్లు కొట్టు అమ్ముకుంటే చానాల తర్వాత ఆయన జ్ఞానం వచ్చింది అందరూ చెప్పుకుంటూ ఉన్నారంట ఇప్పుడు చూసిన అతనికి ఇప్పుడు కట్లు కొట్టుకున్నాడు ఊర్లో అమ్ముకొచ్చుకుంటున్నాడు ఈ జ్ఞానం వచ్చి కొత్తగా ఏం వచ్చినట్టు కనిపించలేదని చాలా డౌట్ వచ్చిందంట అప్పుడు ఆ కట్లు కొట్టి ఆ సాధు దగ్గర అడిగారంట ఏమంటే జనమంతా జ్ఞానం వచ్చిందని కాళ్ళు మొక్కుతున్నారు నువ్వేమో ఎప్పుడులా కట్లు కొట్టుకొని ఊర్లో వెళ్ళి అమ్ముకొస్తున్నావు మళ్ళీ తీసుకొస్తున్నావు తింటున్నావు వండుకుంటున్నావు నువ్వు చేసావు నువ్వు చేస్తున్నావు ఇప్పుడు జనమంతా జ్ఞానం వచ్చిందంట ఏంటి సార్ అనుకుంట అర్థం కాలేదు అంటే అతనికి డౌట్ వచ్చింది ఒక అతనికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అడిగాడంట ఏం లేదు అప్పుడు కట్లు కొట్టుకెళ్తాను ఇప్పుడు కట్లు కొట్టుకెళ్తాను అప్పుడు నేను కట్లు కొట్టి నేను ఊర్లో అమ్ముకొని వస్తున్నాను అనుకున్నాను కొన్నాళ్ళ తర్వాత నేనే తీసేని అదే పని చేస్తున్నా అన్నిటికీ మూలం నేను అర్థమైందా మీకు జ్ఞానం వచ్చినట్టు ఎట్టగా ఉందని మళ్ళీ మీ తగ్గట్టు చెబుతా అర్థమైంది బంగారాలు మీకు జ్ఞానం వచ్చింది మీకు తెలియాలి కదా మీకు మంచి నచ్చిన పొట్టు చీర ఒకటి కట్టు మీకు నచ్చిన బీరువాలో పొట్టు చీర ఉంటుంది కదా మీకు నచ్చిన ఫంక్షన్కి అది కట్టుకో వీళ్ళు ఎవరన్నా కట్టుకొని నచ్చిన 10,000 రూపాయల చీర కట్టుకొని వెళ్ళినప్పుడు పొట్టు చీర కట్టుకొని అందరిలో ముందుకు వెళ్ళినప్పుడు అలా టక్క తిరుగుతూ ఉంటాం అక్కయ్య గారు పొట్టు చీర ఎక్కడ కొన్నారు ఇది చందనా వెదురులో ఒకే ఒక్కటి ఉంది అని చెప్పి నడుస్తూ కొన్నారు కదా మరుసటిలో ఇంకో ఫంక్షన్ వచ్చింది మీ పని మనిషికి అవ్వకన ఇద్దాం అనుకున్న చీర ఆవిడ మర్చిపోయి వెళ్ళిపోయింది మీ బీరువాల చీరలన్నీ మీ ఆయన తాళం వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు ఫంక్షన్కి వెళ్ళాలి ఈ పని మనిషి చీర కట్టుకున్నారు అర్థమైందా నువ్వు 10,000 రూపాయల చీర కట్టుకొని వెళ్ళినప్పుడు జనంలో టక్క నడుస్తావు కదా ఈ పాత చీర కట్టుకొని కూడా అట్లా నడిస్తే అది జ్ఞానం ఈ పాత చీర కట్టుకున్నప్పుడు జనం పక్క నుంచొని సాటుగా నుంచొని తెలియకుండా ఉండామనుకో అప్పుడు కప్పుకొని ఒక ఆవిడ చూసింది అరే సుబ్బాయి అక్క ఈ చీర ఎక్కడ నీకు మ్యాచ్ అవ్వలేదే కూడా చూస్తారు కదా వాళ్ళు ఊరుకోరు కదా తెలుసు కదా ఆడవాళ్ళు మీరంటే అప్పుడు ఆవిడ నవ్వుతూ నాకు నేనే మ్యాచ్ అవ్వలేదమ్మా చీరాల మ్యాచ్ అవుతుంది కరెక్టా నీ చెప్పిన మాట నువ్వే అంటలేదు మనసు చీరాల అంటుంది ఇది మీకు జ్ఞానం వచ్చిందని తెలియాలంటే అర్థమైందా లాస్ వచ్చింది లాభం వచ్చిన రంగంలో మీ ఆయనకు స్వీట్ పంచాను లాభం వచ్చిందని స్వీట్ పంచుతుంటారు కదా చాలామంది నష్టం వచ్చింది అప్పుడు పంచాలి సీటు అప్పుడు పంచాలి ఏమండి మాకు నష్టం వచ్చిందండి కేక్ కట్ చేసి అలా భలే నష్టం వచ్చింది హ్యాపీగా ఉంది ఎందుకంటే భగవంతుడు ఎందుకంటే లాభం ఇచ్చేది ఆయనే 2 షాపులు పెట్టాం పక్కన ఆయనకి వచ్చే ఉంది నాది ఉంది నాకు నష్టం వచ్చింది ఆయనకి లాభం వచ్చింది నేను ఒకటే కదా ఇప్పుడు ఆయన లాభం వస్తే ఏంటి నష్టం నీకొతే ఏంటి ప్రపంచంలో లాభ నష్టాలు అనేది ఇంకోటిగా లాభం వస్తే నీకు నష్టం వచ్చింది నీవెవరివి అక్కడ ఉన్నది నువ్వే కదా ఇక్కడ ఉన్నది నేనే కదా ఇప్పుడు లాభ నష్టాలు ఎవరికి ఎవరు లాభ నష్టాలు ఎవరు నేను ఎవరు అనుకుంటే లాభ నష్టం కానీ పక్షాపోడు కూడా మన సోదరుడే పక్షాపోడు మనవాడు అనుకుంటే నష్టం ఎందుకు వచ్చింది ఏది నేను అంటున్నాను అత్త ఎవరు ఉండాల్సిన లేదు మనం ఉందామంటున్నా నేను ఇది ఎవరు ఉండాలనుకుంటే మళ్ళీ వేరే అయ్యో చంద్రబాబు నాయుడు సరి పాల్పన లేదే రేవంత్ రెడ్డి పంచాలి అవసరం వాళ్ళు చేస్తారు మనం ఏం చేస్తున్నాం సరే బుద్ధుడు చెప్పిన పాయింట్లు మాట్లాడుకుందాం బుద్ధుడు ఏం చెప్పాడు ధ్యానంలోకి వచ్చినామని తెలుసా
నీకు తెలుసా అసలు బుద్ధుడు చెప్పిన మెయిన్ పాయింట్లు ఏంటి తెలుసా మీకు? బుద్ధుడు మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? ఎక్స్పెక్టేషనే దుఃఖానికి కారణం అన్నాడు. ఎక్స్పెక్టేషన్ ఏమంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలా జీవించాలి అనేది మీ క్వశ్చన్ కూడా వచ్చి ఉంటాయి. కరెక్టా? పని చేస్తున్నాం, లాభం రాకుండా ఎలా చేస్తాం మనం? తర్వాత మెయిన్ పాయింట్ చెప్పిందంటే రాగం, అందరికి తెలిసింది ఇది. దేశం అన్నిటికీ మనలో షుగర్కి, బీపీలకి, టెన్షన్ కారణం ఏంటంటే అన్నిటికీ మూలం ఒకదాని మీద రాగం, ఇంకో దాని మీద దేశం. ఇప్పుడు దాని మీద మీ అందరూ నీ కూతురి మీద రాగం, నీ కోళ్ళ మీద దేశం. అర్థమైందా? అప్పుడు నీ కూతురులో ఏముండే? నీ కూతురుకి 2 చేతులు ఉండే, నీ కోళ్ళకి 2 చేతులు ఉండే, నీ కూతురు 2 కళ్ళు ఉండే, నీ కోళ్ళకి 2 కళ్ళు ఉండే, నీ కూతురికి 2 చెవులు ఉండే, నీ కోళ్ళకి 2 చెవులు ఉండే, నీ 2 కాళ్ళు ఉండే. అప్పుడు నీ కూతురు అంటే రాగం ఏంటి? నీ కోళ్ళ అంటే దేశం ఏంటి? అంటే నా కూతురు అక్కడ ఏంటంటే నా కోళ్ళ కాదు, ఎక్కడి నుంచో వచ్చే కోళ్ళు. అక్కడ ఏదంటే నా అనేది చెక్ కట్ చేసి తర్వాత బుద్ధుడు చెప్పింది ఏంటంటే 2 రాగం దేశం కదా. మూడో పాయింట్ ఏంటంటే మీరు సాక్షి ఉన్నప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడంటే నాకు కోపం వచ్చింది అన్నాం కదా, కోపం నాకు వచ్చింది అన్నాడు బుద్ధుడు. నా సంభాషణలు లోపల 6 మండేసి కోపంతో ఉండయి, లోపల 6 మండేసి బాధతో ఉండయి. నేను కాదు, నా లోపల పరికరాలు లోపల ఇంద్రియాలు ఉన్నాయి కదా, అవి ఈ బాధతో ఉండయి, ఈ భయంతో ఉండయి. ఇది మరణిస్తుంది, ఇది మరణించేలాగా అవుతుంది. అంటే అది అన్ని కూడా ఎడంగుండి ఇంద్రియాలని ఆపోజిట్లతోటి చూస్తాం. ఇది దుఃఖపడుతుంది లోపల ఇంద్రియ. ఇప్పుడు కొంచెం నడలేకపోతుంది ఈ దేహం, అన్ని కూడా ఎడకపోతుంది. బాగా చూసింది, ఇప్పుడు చూడలేకపోతుంది. ఇది బాగా ఎంది, చెవులు మూతపడుతుంది, తినలేకపోతుంది. బాగా ఒక టైంలో తింది, పళ్ళేళ్ళు తింది, ఇప్పుడు తినలేకపోతుంది, పళ్ళేళ్ళు బోళ్ళు ఊడిపోయినాయి. ఇది దాని ఏదంటే దేహాన్ని ఇంకొక మనిషిగా మేము ఏం చేస్తాం? పొద్దున ఏం చేస్తామంటే పొద్దున్న లేగం వల్ల మేము చేసేది ప్రక్రియ. పొద్దున్న లేగం వల్లనే ఈ గాడిదకి పొళ్ళు కడుగుతున్నా, ఎందుకంటే ఎవరితో మాట్లాడితే వాసన వస్తుంది కాబట్టి, కడగాలి కాబట్టి కడుగుతున్నాను నీకు, లేదా నేను కడగను. ఈ గాడిదని స్నానం చేపిస్తున్నా, చెమట కప్పు కొట్టుది, పజులోకి వెళ్తున్నా కానీ స్నానం చేపిస్తున్నా నీకు. ఇవి గాడిదికి, లక్ష్మణ గాడికి, రామలక్ష్మణులకి. అర్థమైందా? దశ వేస్తున్నా, ఇది 2 క్యాబులు పెడుతున్నా, ఇది గుర్తుపట్టాలి కదా, మీలాగా 2 క్యాబులు పెడుతున్నా. అర్థమైందా? నువ్వు రోజు నీ ఇష్టం వచ్చింది గడ్డి, నాకు ఇవాళ పూరి కావాలి, రేపు దోశ కావాలి, ఇడ్లీ కావాలని నేను పెట్టను, రా ఫుడ్డే పెడతా. దీని మీద ఏం చేయాలంటే మన మీద, ఈ దేహం మీద మనకు ఒక కమాండ్ తీసుకురావాలి. దీన్ని బుద్ధుడు పనివాళ్ళలాగా, బుద్ధుడికి ఏమన్నాడంటే బుద్ధుడికంట ఈ దేహం మనసు అంట ఆయన ఒక పనిముట్టు అంట, పనివాళ్ళలాగా. ఇప్పుడు మా హీరోలు అసిస్టెంట్లు ఏమంటారు? గబక్కన అడగలే మనుషులు ఎత్తారు, తాగంగా సైలెన్స్ ఉంచుంటాడు. గొడుగు పట్టా అంటే గొడుగు పడతాడు, గొడుగు పడతా వద్దంటే తీసి అనుకుంటాడు. అంటే అసిస్టెంట్ అతని పని ఏం మాట్లాడు, సెల్ఫోని ఎందుకంటే అంటాడు, మాట్లాడి సెల్ఫోన్ తీసుకుంటాడు. ఇది ఎవరు అసిస్టెంట్ లాగా. బుద్ధుడికి పనివాడైంది మనసు, మనకేమో యజమాని అయింది. ఇడ్లీ పెట్టాను అంటే లేదు పూరి కావాలంటుంది, పడుకో అంటే నేను పడుకోను అంటుంది, లేకుంటే నేను లేవను. అర్థమైంది? పెన్నాడు పడుకుంటే పడుకోదు, పొద్దున్న లేకుంటే లేవదు, మళ్ళీ నడవమంటే నడవదు, పూరీలు ఇడ్లీ కావాలి. దీనికి అర్థమైందా? చీరలు మంచి చీరలు కావాలి, మండ నగలు కావాలి, కానీ ఒళ్ళు తగ్గించుకోదు, డైట్ చేయదు. నేను అంటే ఒళ్ళు చేసుకుని ట్రిమ్గా ఉండాం అనుకోండి, ఒక పాటల చీర కట్టుకుని స్టైల్ నడవచ్చు. ఇల్లు ఇంట్లో ఉండేసి 100 రూపాయలు 7 రూపాయలు చీర కట్టుకుని అందం ఏముంటుంది, దీనికి గోని చీర చుట్టూ ఉంటుందా లేదా? కాబట్టి అంటే మన మనస్సు మన మీద యజమాని అవుతుంది. కాబట్టి బుద్ధుడి స్థితిలాగా మన మనస్సు మనకి పాలేరులాగా ఉండాలనేది. నడువు 10 కిలోమీటర్ నడువు అంటే నడవాలి. నేను ఈ పూట పొద్దున్నే నేను ఎన్ని గంటలు 5 గంటలు లెగిస్తాను, లెగలేదనుకో నేను రేపు నీకు ఫుడ్ పెట్టను. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మా ఇద్దరు మార్నింగ్ ఏం చేస్తాడు, సూర్య నమస్కారాలు ప్రాణాయామం చెయ్యిందే ఈ గాడిలకి టిఫిన్ పెట్టడం డిసైడ్ చేసాం. ఈ జ్వరం తగిలినా కానీ అలా కొంచెం నాకు చేయలేకపోయినా కానీ అలా కేబీఆర్ వల్ల అలా కొంచెం నడిచి అప్పుడు నడిచిన కానీ టిఫిన్ పెడతాం, ఇడ్లీ పెడతాం, గాడిదలు పెట్టాం. మేము చెప్పలేదు కదా, మేము నైట్ షూటింగ్ మైనా
మనం ఎన్ని గంటల దాకా వస్తుంది? నైట్ 3 గంటలకు షూటింగ్ చేసాము. పొద్దున్నే 6:30కి లేచి అంటే 2 hours 3 hours అనుకుంటాం పడుకుంటాం. 2.5 hours తీర్చి పడుకో మళ్ళీ 7 o'clock లేచి ఈ గాడిదని మొత్తం 10 కిలోమీటర్లు నడిపించి 9 kilometers నడిపించి స్నానం చేసి మళ్ళీ పడుకోబెట్టాం. నేను నడిపిస్తా, ఎందుకంటే ఏది మరి ఈ గాడిని నడిపించలేదు అనుకో, పని చేయించుకోవాలి కదా. పొడుగు పెడితే ఇది ఏం లేదమ్మా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, డబ్బులు బాగుండే అని గాడి ఫుల్ అన్ని వెరైటీ పెట్టామని పని చేయదు, ఇది తొందరగా పోద్ది. తర్వాత పని చేసుకోవాలంటే చాలా అలక్ట్గా మనం ఉండాలి. తర్వాత ఏంటంటే మనం తెలుసుకోండి తల్లి, ఇదంతా బాగా మేము లోతైన విషయాలు చెప్తున్నాం. ఇది 5గురితో తయారైంది. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. అంటే ఆహారంతో తయారయ్యేది ఈ దేహం. దానికి లిమిట్గా పెడితే లిమిటు, ఇదే శృతిమీతి పెడితే అలా తక్కువ పెట్టకూడదు. ఆహారం అనేది కూడా మనం తెలుసుకోండి. ఆహారం లిమిట్కి పెడితే నీ కంట్రోల్ ఉంటుంది. చాలామంది ఆహారం ఎక్కువ తిని చనిపోయిన వాళ్ళు చాలామంది వచ్చారు కదా. ఆహారం పెట్టకుండా పోయినా చాలామంది ఇబ్బంది పడుతున్నాం. అది దేహాన పరిమితి. మనోమయ కోశం ఉంది కదా, మనస్సు, దానికి లిమిట్ అంటే రాగదేశాలతో ఆలోచనలు కాకుండా లిమిట్ల ఆలోచనలు కానీ దీంతో మనం సంసారం చేస్తే నీకు నిద్రకి నీకు శావకరాలుగా ఉంటుంది. ఎక్కువ కోరికలతోటి రాగదేశాలు నిండిపోయి ఉంటే అది ఎక్కువ ఆలోచనలతో కూడుకున్న తర్వాత నేను కంట్రోల్ తెప్పిస్తుంది, నిద్రబాదు. అలాగే ప్రాణమయ కోసం, ప్రాణం ఉంది కదా మన ఇంట్లో నడతానికి శక్తి ఉంది కదా, ఆ శక్తిని కూడా నువ్వు టూ మచ్గా వాడినా కానీ నీకు నీరసం అయిపోతుంది తెలుసు కదా. దాన్ని ఒక లిమిట్గా వాడాలి. అంటే ఈ కోశాలన్నీ. తర్వాత మనోమయ కోశం, బుద్ధి ద్వారే నేను అనే ఆంభావం వెలుగుతుంది. నేను ఎవరో తెలుసా, ఇది నా వల్ల జరుగుతుంది, నేను చెప్తే నువ్వు వినవా అంటగా, నేను చెప్తే నేను ఎవరో తెలుసా అని. బుద్ధి ఎప్పుడు కూడా అహంకారానికి అన్నిటికంటే కర్తభావాన్ని ప్రేరేపిస్తానికి ఎక్కువ మూలం బుద్ధి. కాబట్టి నేను చెప్తే చేయవా, ఇది నేను ఇదే తింటాను ఇలా ఉంటాను అనేది ఇప్పుడు అంటుంది. కాబట్టి బుద్ధి ఎప్పుడు కర్తభావాన్ని నిర్మలిస్తుంటుంది. దాని దగ్గర గమనం అంతే. దాంతో లిమిట్గా ఉండే పని అంటే, కర్తభావం తగ్గే పని అంటే ఇష్టతత్వం మొదలవుతుంది. కర్తభావం అంటే అన్నిటికీ రమణ మహర్షి చెప్పిందంటే కర్త భక్త అనే దాంట్లో అహంకారానికి అసలు మొదట మెట్టు. మేమేమనుకుంటే ఏంటంటే 2 అనుకుంటాం, మీరు కూడా అనుకోండి. 2 అనుకోండి, ఒకటి నువ్వు అనుకో, ఇంకోటి భగవంతుడు అనుకో, 2 అనుకోండి. ఇంకా ఈ ఊరు నుంచి ఇక్కడ బుద్ధ భవన్ రోజు ఇక్కడికి వెళ్దామని అనుకున్నావు, ఒకటి అనుకున్నావు కదా. అనుకున్నారు కొంతమంది రాలేదు. అప్పుడు ఏమంటే మేమనుకుంటానంటే, మనం అనుకున్నా జరిగితే పర్లేదు, జరగలేదంటే భగవంతుడిది. నేను అనుకున్నా జరగలేదు అనుకోండి, ఇంకోటి జరుగుతుంది కదా. మా పద్యానికి ఏదో ఒకటి మీరు ఒకటి అనుకుంటారా, జరగదు, ఇంకోటి జరుగుతుంది, అది భగవంతుడు. మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి? జగదగుట్ట, ఎక్కడ? కర్నూలు వెళ్ళాలి. అక్కడ ఉండాలి. జగన్నాథ్ గుట్టకి మేము వస్తున్నామని చెప్పి మీడియాలో అంతా చెప్పాము. మనం బుద్ధ భవన్ ఎక్కడ తీసుకొచ్చాడు, మమ్మల్ని ఏం చేసేది, నేనేం చేసేది. అందుకని ఏంటంటే మేము ఈ మధ్య ఏం చేస్తున్నామంటే, ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే, మేము ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే దేని మీద రాగం లేదు. షూటింగ్ వల్ల ఏదో వచ్చిందా చేస్తున్నాం. షూటింగ్ వచ్చినా చేస్తున్నాం. షూటింగ్ వాళ్ళు చెప్పాము, మేము మా పెద్దగా మా వర్కే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు వదిలేయండి, థ్యాంక్స్. మా ఫ్యామిలీలో చెప్పాము, మా వల్ల మీకు ఇబ్బంది ఉందంటే వాళ్ళు వదిలేయండి, హ్యాపీగా మాకు చెప్పడానికి చాలామంది ఉన్నారు, వస్తాం ఇంటారు, ఇల్లు వాళ్ళు చాలామంది. ఇదేమో చెబుతున్నాం, ఇదేనా ఉపయోగకరం ఉంటే లోపల ఉండు, లేకపోతే నువ్వు ఇల్లు ఎందుకు జనాన్ని ఇబ్బంది పెట్టడం, లోపల ఉన్నది శక్తి ఉంది కదా, థ్యాంక్స్ చెప్పాలి శక్తికి. కానీ ఉపయోగకరంగా ఉంటే ఈ వాడుకో ఈ దేహాన్ని, లేదంటే తీసుకెళ్ళిపో, ఇబ్బంది పెట్టకూడదు కదా జనానికి. అట్లా ప్రతి క్షణం ఏం చేయాలంటే దేహంతో మాడుకోవాలి. అయ్యా నేను కొంచెం చూస్తున్నానంటే, చూడటానికి భగవంతుడు చాలామంది మనకి కళ్ళు మసకలు వచ్చి ఉన్నారు కానీ చూస్తున్నానంటే అలా చుట్టుని అలా ప్రతి మనిషిలో మొక్కల చిరునవ్వుని బంగారం చూసి ఎంత నవ్వుతుంది, ఎంత ఆనందం మాట్లాడుతున్నా అంటే మంచి మాటలు వింటానంటే వాళ్ళు మంచి మాటలు కొట్టాలి. అరగంట టైం ఎంత టైం కూర్చోవాలి ఏంటో మీరు కాదంటే మేము నాకు తెలియట్లేదు, మేము ఆడుతున్నాం చెప్పడం మాట్లాడాలి వెళ్ళిపోదాం. అడగండి బంగారాలు లేదని అడగండి, మీ సైకి పెద్దవాళ్ళు ఏమన్నారు అడగండి, గురుగారు లేదని అడగండి.
సరదా అడగండి, నేమేమి ఆడుతున్నాం. ఈరోజు బుద్ధ పౌర్ణమి అని ఎందుకంటారు? ఈరోజు బుద్ధ పౌర్ణమి. మంచి క్వశ్చన్ అడిగి. బుద్ధ పౌర్ణమి అన్నట్టు మాకు పెద్దగా తెలియదు, తెలిసింది చెబుతున్నాం. బుద్ధుడు అప్పుడు దాకా గౌతముగా ఉన్నవాడు బుద్ధుడుగా జ్ఞానోదయం అయిన రోజు ఇది. ఆయనకి పౌర్ణమి రోజు 3 రాత్రులు, ఇదే పౌర్ణమి రోజు ఒక రాగి చెట్టు కింద కూర్చున్నప్పుడు బంగారు తల్లి ఎంతో మంది గురువుల దగ్గర తిరిగి తిరిగి దేహాన్ని బాగా ఎండబెట్టి ఆహారం ద్వారా పెట్టకుండా బాగా కాలబెట్టాడు, పెట్టి దట్టం అయిపోయాడు. ఒక ఏటు ఒడ్డు పడుకున్నాడంట, నడటానికి కూడా లేదు. అంతవరకు చూశాడు, ఇట్లా ఎండబెడితే జ్ఞానం వచ్చిందని చూశాడు. అట్లా ఏం కనిపించలే. తర్వాత గురువుల దగ్గరికి పోయి చూశాడు. ఆడ ఏమి రాలా. ఎవరో చెబుతారంటే ఆడకి ఇంకేదో చెబుతారంటే ఆడేమి రాలా. ఎక్కడన్నా కానీ ఏకలత్త తగ్గలేదు. అప్పుడు నేరుగా వెళ్ళి ఈ పౌర్ణమి రోజు బంగారం ఒక రాగి చెట్టు కింద కూర్చొని కాళ్ళు 2 ఇట్లా బాచిపట్లు వేసుకొని, ఈరోజు నా కాళ్ళు ఇరిగిపోయినా కానీ నాకు జ్ఞానోదయం రాందే నేను లెగవననే ఒక దృఢమైన సంకల్పంతో కూర్చొని, ఆయన పని మనం చేయం, ఆయన చేసింది మనం చేస్తున్నాం. కూర్చొని అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే అప్పుడు లోపల నుంచి జ్ఞానోదయం కలిగింది. అందుకని ఆ రోజు ఆయన జ్ఞానోదయం వచ్చినందువల్ల ఫస్ట్ జ్ఞానోదయం వచ్చినప్పుడు ఫస్ట్ డైలాగ్, బ్రాహ్మణుడు అంటే ఆత్మసత్యాన్ని తెలుసుకున్నవాడు నిజమైన బ్రాహ్మణుడు అని ఫస్ట్ మాట మాట్లాడాడు. జ్ఞానోదయం వచ్చిన తర్వాత బ్రాహ్మణుడు అంటే మనం ఎంత తెలియగలవాడు అనుకుంటున్నాం కదా, ఇది కాదు. నిజమైన ఆత్మసత్యాన్ని, నేనెవరు విశ్వాన్ని ఎవరిని అని సత్యాన్ని తెలుసుకున్నవాడు నిజమైన బ్రాహ్మణుడు అని ఫస్ట్ డైలాగ్ చెప్తుంది. అట్లాంటి మంచి కొన్ని డైలాగ్ చెప్పాడు. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం వచ్చిన తర్వాత బంగారు తల్లి నీకు చెప్తున్నాం, వచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన జ్ఞానం బాగా పరిశీలించే పనితే నేను ఈ జ్ఞానం కానీ చెబితే అర్థమయ్యలేదు, జనానికి ఇబ్బంది పడతారని ఆయనకు మళ్ళీ జ్ఞానం నాకు ఎవరు చెప్పదలుచుకోవడం కూడా కూర్చున్నాడు మౌనంలో. అప్పుడు అంటే క్లైమాక్స్ కదా ఆయనకి వచ్చింది కూడా. ఇప్పుడు మీకు అంతా క్లైమాక్స్ విషయాలు చెప్పామనుకోండి, క్లైమాక్స్ విషయాలు కొన్ని మీకు చెప్పాము ఇందాకే, అర్థమైంది మీకు కొంచెం. అందుకని కొన్ని ఏజ్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే కొన్ని నిజమైన ఆత్మసత్యాలు చెబితే అసలు మీరు తట్టుకోలేము అనమాట. అట్లాగే బుద్ధుడికి ఏమంటే అప్పుడు వచ్చి తల్లి నువ్వు నేను చెప్తే అర్థమైంది కదనంటే అప్పుడు మళ్ళీ కొన్ని ఆయన దేవతలన్నీ అంటాడు. ఆయన ఆ దేవతల రూపంలో వచ్చి లేదు బుద్ధ నువ్వు సత్యాన్ని చెప్పాలి, నీతోటి అంతరించకూడదు, దేశ సంచాలనం చేసి చెప్పాలని కొన్ని దేవతలు ప్రేరేపణ చేసి మళ్ళీ ఆయన మాట్లాడటానికి దేశ యాత్ర తిరగడానికి ప్రేరేపణ దేవతలు ఆయనకి ప్రేరేపించారు. కాబట్టి బుద్ధ పౌర్ణమి నువ్వు కూర్చున్న రోజు బుద్ధుడి జ్ఞానం వచ్చిన క్షణం ఇది. చూడు అడుగు చూడు, అదే పౌర్ణమి రోజు బుద్ధుడి జ్ఞానం వచ్చింది. నీకు వచ్చింది, నీకు వచ్చింది. నీ పేరేంటి? ఓ జ్ఞానం వచ్చింది. లేదా పేరు మర్చిపోతాను కదా. ఏం క్లాస్ చదువుతున్నా? ఓకే, జ్ఞానం వచ్చింది నీకు. మీ నాన్న పేరేంటి? ఓ జ్ఞానం వచ్చింది నీకు. ఇన్ని జ్ఞానాలు వచ్చి ఇంకేం కావాలి నీకు? ఆ చిన్ని బంగారం కాబట్టి చుట్టానికే మేము వచ్చాం. ఇవాళ నా బంగారం చుట్టానికి వచ్చాం. అర్థమైంది కదా బుద్ధుడు పౌర్ణమి అంటే. అందుకని అందరం కూర్చొని మాడకుండా బంగారం. నువ్వు అడిగిన మంచి క్వశ్చన్. ఎందుకు అంత కూర్చొని కూడా ఏంటంటే మీరందరూ కూడా ఇక్కడ భయపడి వచ్చారు. నిజం చెప్పుకుంటారు, నిజం చెప్తాను, భయపడకూడదు. మీరు భయపడి వచ్చారు. గుమ్మడికాయలు నీకు దొంగ ఎవరంటే ఒడి భుజాలు దౌడుకుండా అంటారు, సాగుతాం తెలుసుగా. మీరు దొంగలే. దొంగలు తప్పు చేసినోడు తప్పు చేశారు అనుకో, ఆ దొంగలు కాదు మీరు. నేనంటే 2 రకాల దొంగ తప్పు చేసేపంటే పోలీసులు తిరుగుతున్నారు అంటే వాడు భయపడిపోయి చివరికి సరెండర్ అవుతాడు. నేనే తప్పు చేశానని అంటాడా లేదా? పోలీసులు వెళ్తున్నారా అంటారు, పోలీసులు వెళ్తున్నారు దొరికిపోయింది అంటే వాడు దాక్కుని వాడు ఎక్స్ అయిపోతాడు, దాక్కుంటాడు. ఈ గొడవ ఎందుకు సరెండర్ అయిపోతే వాళ్ళు దండం వాళ్ళు తండించుకున్నాం, వాళ్ళు శిక్ష. ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? మనం అందరూ షుగరు బీపీలు మీ టెన్షన్స్ అన్ని భయపడిపోయి ఆ టెన్షన్ తట్టుకోలే ఇక్కడికి వచ్చి చేతులు ఎత్తుంటున్నారు మన దగ్గరికి. మనం ఎందుకంటే మనం అంటే ఆత్మ సత్యాన్ని తెలుసుకునే దొంగలు మీరు. భగవంతుడిని తెలుసుకోవడానికి వచ్చారు. మీరు అంటే భౌతికవాదంగా ఏం తప్పు చేయలే. మీ పిల్లలు మ్యారేజ్ చేసుకున్న, మీ హస్బెండ్కి కరెక్ట్ జాబ్ తెలుసా, అన్నీ ఉంటాయి. మీరు ఎక్కడ తప్పు చేసి దొంగలు ఇక్కడికి వచ్చారు తెలుసా? నా పిల్లలు, నా ఆస్తి, మా ఆయన పోలీస్ ఆఫీసరు, మా ఆయన ఎక్స్ ఎంపీ ఎమ్మెల్యే అనుకుంటున్నాను. చూడు, యవనంలో ఉంది.
బాగా తిన్నప్పుడు అరిగింది, అరగట్లా ఏంటిది? చాలా మంది మన వయసులో చనిపోయేవాళ్ళు మన కంటిపండి వస్తున్నారు, ఇదేం చచ్చిపోతుంది ఏంటి? భయం వచ్చింది మీకు? అర్థమైందా? ఏంటి ముసలి అయిపోతుంది ఏంటి? ఎన్ని చేసినా కానీ ఇది అవ్వలేదు అనుకుంటారా? అవుతుంది. ఏంటి ఇది? నీ చేతులు లేదు ఇది. కాబట్టి దాన్ని తెలుసుకోవడం కోసం వచ్చిన దొంగలు మన అందరూ ఏంటి? ఎందుకు ముసలి అవుతుంది ఇది? ఎందుకు వెళ్తుంది ఇది? నేనేం తప్పు చేశాను? ఎందుకు భయమెత్తుంది ఇక్కడ? ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే నువ్వు తప్పు చేసినా ఉండవు, మేలు చేసినా ఉండవు. అంటే 10 మందికి అన్నం పెట్టావు, 100 మందికి సేవ చేసి ఉన్నావు అనుకో, అయినా ఉండదు. అందుకని ఏమి చేయలేవాడు కూడా ఉంటుందా అక్కడ మనకు. అప్పుడు దీన్ని ఏం తెలుసుకున్నాడు? మేమేం ధ్యానంలో ఏమనుకొచ్చిందంటే లాస్ట్ చచ్చిపోయే క్లైమాక్స్ గురించి అడుగుతాను అవుతున్నా. చచ్చిపోయేటప్పుడు డాక్టర్ చూస్తాడు, చేయబొట్టుకుంటాడు, కొద్ది క్షణం చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోతుంది అంట డాక్టర్. ఆవిడికి ఆహారం షుగరు స్పీడ్లో ఎక్కువ తింది కాబట్టి షుగర్ ఎక్కువే చనిపోతుంది అని చెప్తాడు డాక్టర్. అప్పుడు నీకు ఆ మనసు వచ్చింది, నేను తినుడు కూడా బాగుండాలి, నేను చేసుడు కూడా బాగుండాలి, సూరకొని చచ్చిపోతావు. అంతేగాని అది కాదు సావు అదే. కానీ నీ మనసులో ఏముంది? సూర వల్ల చచ్చిపోతున్నావు అంటావు. అర్థమైందా? ఇది దేహం నువ్వు అనుకుంటే. అప్పుడు డాక్టర్ వచ్చాడు, షుగర్ చచ్చిపోతున్నాను అనుకోండి, షుగర్తో చచ్చిపోతుందని, బీపీతో చచ్చిపోతున్నాను అనుకోండి, మీరేమనాలి? ఆత్మకి ఈ ప్రపంచంలో షుగర్ ఆత్మ అండి, ఆత్మకి షుగర్ డాక్టర్లు ఎవరైనా ఉన్నారు? హాస్పిటల్ ఎవరు ఉండే ఎక్కడన్నా? ఆత్మకు పుట్టినరోజు ఉందా? ఆత్మ ఈ రోజు పుట్టింది అని ఎవరైనా చేస్తున్నారా? మీరు చేసుకుంటున్నారు. అంటే మీరు పుట్టింది నువ్వు దేహం అయ్యావు. నువ్వు ముసలాత్రం అనుకున్నావంటే నువ్వు దేహం అయ్యావు. నీకు దెబ్బ నువ్వు దేహం అయ్యావు. నీకు నష్టం వచ్చిందంటే నువ్వు దేహం అయ్యావు. ఆత్మకు నష్టం ఎందుకు వచ్చింది? ఆత్మకు షుగర్ వచ్చిందా? ఆత్మ ముసలి అవుద్ది. ఆత్మ ముసలి అవ్వదు కదా. మరి ముసలి అవుందామంటే ఎవరు ముసలి అవుతుంది? ఈ దేహం పోయేదాన్ని ముసలి అవుతుంది. ఇప్పుడు నువ్వు కాదు కదా ఇది. ఇందా అని చెప్పాం కదమ్మా, పరికరం అని. అట్లా మనం ఏం చేసుకోవాలంటే, ఎందువల్లంటే ఇంకోటి కూడా చెప్తాను తల్లి. నేను చెప్తామంటే మీరు అందరూ కూడా చూడండి, టీవీ పాతదైతే మారుతున్నాం కదా, మారుతాం. ఇల్లు కారు చాలా మంది కొంటారు, కొన్ని రోజుల తర్వాత బాగా రిపేర్ వస్తా ఉంటే మారుతారు. అప్పుడు పంచర్ పడతా ఉంటే మారుతున్నాం. అర్థమైందా? అన్ని వస్తువులు మనం మారుతాం. ఇల్లు పాతదైంది ఏంటి? ఇల్లు పట్టుకుంటున్నాం. ఇన్ని మార్చి కొత్త కారు కొనుక్కొని కొత్త కారు టెక్క తిరుగుతున్నావు కదా. మరి ఈ దేహం పాతదైతే ఎందుకు మారవు నువ్వు? మార్చేది కాక ఏం చేస్తావు? మరి మార్తం కాదు, నువ్వు మార్చలేదు, యజమాని మారుతున్నాడు. ఈ కారులో నేను తీసేసి కొత్త కారు ఈ కారులో వచ్చింది కదా, ఈ కారులో కదా. మరి ఆ కారు నువ్వు కదా. మరి నీ కారులో నుంచి 2 కార్లు వచ్చినాయి కదా, ఆ కారు నువ్వు అనుకోవు, నువ్వే అనుకుంటున్నావు. కొత్త కార్లు 2 వచ్చినాయి కదా, మరి ప్రతి మనిషికి 2 కార్లు వచ్చినాయి కదా. మరి నడుతున్నాయి కదా. మీ పిల్లలకు 2 కార్లు వచ్చినాయి, మీ పిల్ల మనల్ని పెట్టారు కదా, ఆడికి 2 కార్లు వచ్చినాయి కదా. మరి నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ ఈ కారు మార్చాలి కదా. ఇది నువ్వు తీసే అవసరం, ఆయన తీసేస్తాడు. నువ్వెవరు తీసేయడానికి? ఆయన తీసేసినప్పుడు నువ్వు చేతులు ఎత్తు. అయ్యా కొద్ది క్షణంలో డాక్టర్ గారు కొద్ది క్షణాలు మీరు వెళ్తారా అనగానే రెండు చిట్టాలు అందరూ పిలవండి. అమ్మో నీకు వచ్చాను, నేను వెళ్ళిపోతున్నా. అది బుద్ధుడు భావన అలా చేశాడు. బుద్ధుడు భావన అంతే. మనిషి అడిగింది కూర్చొని బుద్ధుడు తెల్లారుజాము 3 గంటలు చనిపోతాడు. అందరు శిష్యులు పిలిచి, రే ఈ దేహం నేను వదిలేస్తున్నా, ఏం డౌట్స్ అడగండి, ఇంకా నేను మాట్లాడలేను, ఇంకా నేను చూడలేను, ఈ దేహం ఉండదు, మాట్లాడండి అని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తున్నావు? హాస్పిటల్ కాపాడండి డాక్టర్ గారండి. ఎట్టయితే కాపాడండి సార్. ఏం చేస్తావు కాపాడి? 70 సంవత్సరాలు నువ్వేం తెలుసుకుంది, ఇంకా కాపాడినా ఏం చేస్తావు? నీకు అర్థం 70 సంవత్సరాలు ఉన్నావమ్మా, డాక్టర్ గారు ఎట్టేది కాపాడమన్నావు, కాపాడాడు. అప్పుడు అనుకోవాలి 70 సంవత్సరాలు నేను ఉన్నాను, ఏమిటి పనికి రాలేకపోయాను, ఇంకా 10 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు నేను ఏమిటి పనికొస్తాను అనుకోవాలి. దేహాన్ని మీరు క్లైమాక్స్ అడిగితే చెబుతుందా? అందుకని కష్టంగా ఏమన్నాలంటే, ఇప్పుడు మేమంటే షుగర్ వచ్చింది, బీపీ వచ్చిందా, అందరూ చెప్పండి నాకు షుగర్ వచ్చింది, కొంచెం ఉరుకులాట పురుగులాట కొంచెం ఆపాలి. నేను కొంచెం రైల్వే స్టేషన్లో అందరం కూర్చున్నాం, మా సికింద్రాబాద్లో. కొద్ది క్షణాల్లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి పలానా ట్రైన్ రాబోతున్నా అనగానే బ్యాగ్ దొరుకుని వెళ్తాం లేదా? వెళ్తాం కదా. అప్పుడు మీకు కొంతమంది ఇప్పుడు ఏమనాలంటే, ఓహో అలెక్ట్ అయ్యలేదా, వేరే ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం అందరం. ఇప్పుడు మీకు షుగర్ వచ్చిందని డాక్టర్ అనగానే, బీపీ వచ్చానగానే, అప్పుడు కొద్ది క్షణాల్లో నేను కూడా ఈ బాడీ వికెట్ అయిపోతున్నాను. అయిపోవాలి. ఉరుకులాట, కోడలు తిడతాం,
కసు ఊడ్చి పక్కన ఇంట్లో పోయటం ఏం తగ్గించుకోవాలి కొంచెం. పక్కన మనం ఏం చేస్తాం అంటే బాగా ఊడుస్తాం, మనం ఇల్లు శుభ్రంగా ఉండాలి, దిష్టి పక్కన ఇంట్లో గోడలో వేయాలి. అర్థమైంది? ఓహో ఇది కాదే, నా ఇల్లు శుభ్రంగా ఉండాలనుకున్నాడు పక్క ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి కదా, అదే నా ఇల్లే కదా. అది కదా. ఇప్పుడు నేను బాగుండాలన్నప్పుడు ఎదురు మనిషి కూడా బాగుంటాడు కదా. అర్థమైంది? ఇప్పుడు అడుగుతుంది బుద్ధుల గురించి అడగండి. మీరు కూడా అడగట్లేదు, బంగారం అడుగుతుంది. అడగండి మీరు. బంగారం టైం అయిందని వెళ్ళిపోదాం. ఇంకేం కావాలి? ఇంకేం కాదు. నాకు చిన్ని బంగారం నిన్ను చూస్తానికి వచ్చాం, మా బంగారం చూస్తానికి వచ్చాం, మీకు తోడు కాదు. మేము మా పుట్టాత్మ చూస్తానికి వచ్చాం. నీ దగ్గర ఏం లేవు కానీ మా దగ్గర చాలా చాలా ఎందుకు ప్రపంచంలో అన్నీ తెలుసుకొని ఏం లేదమ్మా. మీరు కూడా చాలామంది అంటున్నారు, పాట పాడుతున్నారు. గుడివాడ వెళ్ళాను పాట పడుతుందా, ఎన్టీ రామారావు సాంగ్. గుంటూరు వెళ్ళాను, నాగార్జున సాగర్కి వచ్చాను, ఎక్కడికి వెళ్ళినా ఏదో కావాలన్నారు. సచిన పాట పాడేవాళ్ళు తెలుసు రామారావు పాట. మనకు కూడా ఎక్కడికో ఆ గురువు దగ్గరికి వెళ్ళాను, ఎక్కడెక్కడికో తిరిగాను, ఏదో కావాలనుకుంటున్నాను. ఏమి లేదు ఇక్కడ. మేము తెలుసుకుంది ఏంటంటే అందరు గురు దగ్గర చూసాము, పత్రిజీ గారి దగ్గర, విపాసనకి వెళ్ళాము, నాగార్జున దగ్గర వెళ్ళి, తమిళనాడు ఎంతమంది సద్గురులు అందరి దగ్గర చూసాం. చివరికి మాకు తెలిసిందంటే ఏమి లేదు. తెలుసుకున్నది మర్చిపో, ఇదే జ్ఞానం. మనకేంటంటే ఏదైతే తెలుసుకున్నామో ఏది అది మర్చిపో, అది మర్చిపోవటం జ్ఞానం. ఏది నేను, నాది, నేనెవరినో తెలుసా, ఎన్ని తెలుసుకున్నాయి మర్చిపోతేనే ముక్తి. ముక్తి. తెలుసుకున్నాయి గుర్తుపెట్టుకుంటే మనిషివి. తిట్టినప్పుడు ఏమైనా తిట్టావు అనుకో మనిషివి, తిట్టినప్పుడు భగవంతుడివి. అర్థమైందా? ఇప్పుడు మీ కాళ్ళు వచ్చింది, బుద్ధులే అందే, నవ్వుతూ ఉంటే ఉండనిస్తారా? అట్లా ఏం చేస్తారు నిన్ను? ఇదే అలా మౌనంగా ఎవరైనా తిట్టినావంటే ఇంకో అంటే ఏమైంది? అటకాదు తల్లి, అటకాదు. మనం రావణ మహర్షి అన్నది చుట్టూ 2 తిట్టుకో, మనిషిగా నువ్వు మాకేమైంది? సరే టైం అయిపోతుంది, సాదా ఇంకా మారుంది. అడగండి క్వశ్చన్ లేదా వెళ్ళిపోదాం. చెప్పండి సార్, చెప్పండి. అంటే మీ కోళ్ళ తిట్టినప్పుడు మౌనంగా ఉండాలి. అటే నువ్వు తిడతాను నీకేం చెప్పాని? మనం ఎవరైనా అంటుంటే మౌనంగా ఉన్నాం అనుకో, ఇంకా ఎవరో కాదు, నువ్వు ఉంటావా మౌనంగా? మరి అది చెప్పు, అవతల గురించి చెప్పొద్దని అంటున్నా. అదే తిడుతున్నావు, నీ బుద్ధి లేదు అన్నది మీ కోళ్ళు వచ్చి. థ్యాంక్స్, డైలాగ్ మర్చిపోయింది మా కోళ్ళు. భగవంతుడు బుద్ధి లేదని నువ్వు పుట్టిస్తాడు కాదు తెలియ. పొద్దుగులు తిడతాను, మీ ఆవిడ మీ కోళ్ళు తిడుతుంది, నీకు బుద్ధి లేదా అంది అనండి. నువ్వు నవ్వుతానే ఉండు, నవ్వుతూనే ఉండు. నీ తిడుతుంటుంది. ఎన్ని మాటలు తిప్పుతుంది మీ కోళ్ళు నిన్ను? ఎన్ని మాటలు తిడుతానా? ఆమె నవ్వుద్ది, మెట్ల వచ్చింది నవ్వుతుంది ఆవిడ. అదే మీరు కాదు, మా ఆవిడ అంటుంది అప్పుడప్పుడు. మా ఆవిడ అంటది, ఆవిడ తిడుతున్నప్పుడు నేను నవ్వుతున్నాను అనుకో, నేను తిడుతున్నాను నడుతున్నావు ఏంటి నాకు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా తిట్టేటప్పుడు కౌంటర్ మాట్లాడితేనే, లేకపోతే అంటే బాధగా ఉంటుంది. నీకు ఒకటంటే 2 అట్లు అట్టున్నారు పెట్టాలి కదా. నీకు బుద్ధి లేదంటే ఈ బుద్ధి లేదా అన్న, నా బుద్ధి లేదు నీకు బుద్ధి లేదా, నీకు బుద్ధి లేదు నాకు బుద్ధి లేదు అన్నారు. అప్పుడు చివరికి ఇద్దరు బుద్ధి లేదంటే అప్పుడు లాస్ట్ అంటే బయట ఉన్న వాళ్ళు చూసి ఇద్దరు బుద్ధి లేదు అనుకుంటారు, పక్కన వాళ్ళు చూసి ఇద్దరు తిట్టుకుంటే బుద్ధి లేదనే కదా. అందుకని పక్కన వాళ్ళు బుద్ధి లేదు అనుకున్న కంటే కూడా మనం బుద్ధి అంటే నాకు బుద్ధి లేదు సార్, తిట్టండి సార్ అన్న ఒక పేచి వెళ్ళిపోయింది. మీ ఆయన వచ్చి ఇంటికాడ నుంచి వచ్చాడు, గవ్వకొని వచ్చాడు, మా పని నుంచి వచ్చాడు, ఏ బుద్ధి లేదా అన్నారు అనుకోండి. ఏమండి మీరు బయట ప్రపంచంలో ఆడాడారు, బయట తిరిగి వస్తున్నారు, ఎవరినో తిట్టారు అనుకోండి, వాళ్ళు ఊరుకోరు కదా. నన్ను తిట్టారు, కట్టారు, తిట్టు తిట్టు అనాలి. అప్పుడు అనాలి. నువ్వు తిట్టే మీ ఆయన వచ్చాడు, పాపం పొద్దున్న నుంచి నేను ఆడ బయట తిరిగి వచ్చాను, ఇంట్లో 4 గోళ్ళ మధ్య ఉండవు, మాకు పని పని తిరిగి ఊరుకోదు కదా, నన్ను తిట్టు అనండి. ఎంత తిడతా మేమే చెప్తాం. మా వైఫ్లో మా 5 గొడవలు పెద్దలు ఉండవు. మా వైఫ్ దగ్గర ఏం తెలుసా, ఫస్ట్ ఎవరు కోపం వచ్చిందంటే, ఫస్ట్ కోపం వచ్చాడు వాడు తిడతాడు, నేను సైలెన్స్గా తిట్టు, నా కోపం అయితే నువ్వు సైలెన్స్గా ఉండాలి. ఎందుకంటే మన కోపాన్ని ఎమోషన్ దించాలి కదా. అప్పుడు కొంచెం మనం సైలెన్స్గా ఉంటే, నీకు బుద్ధి లేదు, నువ్వు అలాంటి ఇలా నాకు బుద్ధి ఉంటే నేను ఎందుకు చేసుకున్నాను అని మనసు లోపల. తర్వాత మళ్ళీ మేము ఒక రోజు నిద్ర వచ్చి సాలి కొనుక్కుంటుంది,
మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తాను ఏమన్నా పాత 19 పాటలు తిట్లు ఉంటే బ్యాలెన్స్ రెడీ చేసి పెట్టుకోండి. మా ఆవిడ ఏంటంటే అప్పుడు తిట్టేది ఏంటంటే కోపం తిట్టు మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు జరిగిన తప్పు తిట్టదు. 19 పాటలు ఆ రోజు నాకు పెళ్ళైన కొత్త కానీ మొదలు తీసుకుంటే అసలు ఆ రోజు నేను చేసుకోవడం తప్పు అని ఒకేనా ఎక్కడి నుంచి 25 సంవత్సరాలు కానీ తీసుకుంటుంది. చాలా ఎక్కువ ప్రాణాలు తీసుకుంటుంది. అందుకని నేను మేము ధ్యానం చేస్తుంటాం. అలా వాళ్ళు తిడుతుంటారు అలా. అందుకని మా వైపుని పండుగ తిట్టేటప్పుడు నేను లైట్ ఆడుతా. లైట్ ఆడు తిడుతున్నప్పుడు నేను నవ్వుకుని ఉంటాను. మా ఆవిడ తిడుతుంటుంది. అందుకని మీరు కూడా మీ ఆయన తిడుతున్నప్పుడు లైట్ లేకుండా తిట్టండి సార్, మీరు తిట్టండి, బాధపడ్డు డాల్చండి ఈ ప్రపంచంలో నవ్వుకోవాలి మిగిలింది ఏం లేదు. అసలు కాదు మేము కాదు ఈ ప్రపంచంలో నోటికి నోరు పెట్టారనుకోండి మీ టైం వేస్తూ టైం చాలు, మీ జీవితం చాలు. బంగారు ఏంటంటే మనం తెలుసుకోవాల్సిందంటే మేము ధ్యానంలో తెలుసుకున్నది ఏంటంటే మనం తెలుసుకున్నది విషయం ఏంటంటే ఈ ఇంద్రియాలని ఎంతవరకు ఆనందంతో పెట్టుకున్నావు అదే నీ ఆస్తి. ఈ కోపాలు తాపాలతో చిరాలతో పెట్టినావు అనుకో నష్టపోయేది నువ్వే. ఇదిగో కాళ్ళు ఎదురుగా ఉంది, నీకు బుద్ధిలే కానీ పక్కన నిప్పు సలిమంట వేసుకుంటా కూర్చున్న సలికి వాళ్ళే తిట్టింది. నీకు బుద్ధిలే నిప్పు తీసుకుని ఇస్సే అయిపోయావు వాళ్ళకి. ఎవరు కాలేదు ఫస్ట్ ఆవిడ మిస్ అయింది అలా లేదా. అందుకని కోపడ్డావంటే ఈ కొండ కాలుతుంది, ఈ కొండ కాలుతాయి. తర్వాత ఇంకొక మాట తెలుసు తల్లి, మేము చెప్పాలి. మీ అందరు సరదా నవ్వుకుంటాయినా కొండ ఖాళీ తెల్లగా వచ్చేసి ఇంటికి. ఇంకోటి తెలుసుకో తల్లి మేము మాకు వచ్చిన కలర్ వేసుకున్నాం, ఇది తెలీదు. ఇంకోటి ఏంటంటే మేము ఈ మధ్య ఈ కొండ ఖాళీ పళ్ళు ఊడిపోతాయి. ఈ కొండకి ఖాళీ కళ్ళుకు మారిపోతాయి. ఈ తోలేని పాటలు ఈ కొండకి లాస్ట్ లో మనం తెలుసుకోండి. నేను తెలుసు కామన్ గా ఇడేలాంటోడు చెప్పండి మనం తెలుసుకోవాల్సిందండి తల్లి. కామన్ గా మనం డైలాగ్ తెచ్చుకుని మేమంతా కొన్ని పెద్ద అప్పుడు నవ్వుకుంటే మంచి మాటలు వాడుకోవాలి. కామన్ గా ఏంటంటే తల్లి మేము నువ్వు ఇంట్లో నీ పిల్ల మీద కోప్పడితే నీ పిల్ల మీద కోప్పడితే నీ మీద కోప్పడ్డట్టు, పక్క వాళ్ళని తిడితే నిన్ను తిట్టుకున్నట్టు, పక్క వాళ్ళ మీద దేశం చూస్తే నిన్ను దేశించుకున్నట్టు. అసలు అంటే రెండోది లేదు, అంతా ఒక్కటే, ఒకే విషయం. కసుగుడు పక్కింట్లో వేస్తే నేను ఎట్లా వేసుకున్నట్టు అర్థం. కారు అంటారు మనకి లేడీస్ కొంతమంది పక్కనే వెళ్తుంటే అని వస్తున్నారు, ఆ ఉమ్మే మనమే చేస్తున్నట్టు. మా ఊర్లో ఉండే కారు తిప్పు ఊస్తారు కదా, మన కోపం వచ్చి ఊస్తారు కదా, తెలుసు కదా. అంటే ఎందువల్లంటే చైతన్యము అందరిలో ఉన్నది నేనే అన్న స్థితి వస్తే ఎవరి మీద వస్తావు నువ్వు. చైతన్యం అనేది ఒక శక్తి లోపట, చైతన్యం అనేది అంతటా ఉన్నది ఒక్కటని తెలిస్తే అసలు ఎక్కడుంది? ఎవరు కోపడతావు, ఎవరి మీద దేశ పెడతావు, ఏది తక్కువ ఏది ఎక్కువ, ఏది లాస్ ఏది లాభం, ఏది నష్టం నీకు. అసలు ముసలోడెవడు కుర్రోడెవడు, నీ మీద యజమాని ఎవడు, పాలేరు ఎవరు, ఇంట్లో పని మనిషి ఎవరు, నువ్వు యజమాని రాలే నువ్వు. ఆడి ఇంట్లో పని మనిషి ఉంది ఆవిడ, నేను ఆ పని మనిషి అన్నావు. ఆవిడ 2 కాళ్ళు ఉండే నీకు 2 రాడు, ఏం తక్కువ ఆవిడ నీలో, ఏం తక్కువ అని అడుగుతాను. ఎవరు ఎక్కువ లేరు తక్కువ లేదు ఇక్కడ. కానీ నీ దృష్టి లోపం, నీ భావన లోపం, తక్కువ ఎక్కువ లేడు. అదే మన ఈ చైతన్యం అనేది ఈ లోపల చైతన్యాన్ని ఏ భావంతో మొదలు పెడుతున్నారు, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ చైతన్యాన్ని రాగంతో వాడుతున్నావా, దేశానికి వాడుతున్నావా, నేనని వాడుతున్నావా, నాదని వాడుతున్నావా, దాని మీద కర్మ ఆధారపడి ఉంది. కర్మత్వం లోపల చైతన్యం అందరిలో ఒకే రకంగా ఉంది. నాలో ఉన్న శక్తి యువర్ డ్యూటీ. నేనేమన్నానంటే ఒక భార్య, ఒక తల్లికి, ఇద్దరు పిల్లలకి తల్లి పాత్ర నీది. నమస్తే గురుగారా, రండి.
అర్థమైందా? థ్యాంక్స్ చెప్పాలి సతీష్ గారికి, మేము థ్యాంక్స్ చెప్పాలి. కూర్చోండి. ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కారణం ఆయనే. కూర్చోండి. అర్థమైందా? ఏ టాపిక్ చెప్పాను మర్చిపోతాను, చాలా మర్చిపోరు వచ్చేసి మంచిగా. గురుగారు ఇల్లు పని అయింది, ఎంతవరకు జరిగింది? చెప్పారు. చక్కగా ఇడ్లీ పెట్టారు, పనసకాయ పెట్టారు, 2 అరటిపళ్ళు తిన్నాము, వీళ్ళు బుర్రలు కూడా తిన్నాము. ఆ మాత్రం ఇడ్లీ బుర్రలు పెట్టాడు, ఆ మాత్రం బుర్రలు తినకపోతే మా ఆలోచన ఏంటి తెలుసా? కరెక్టా కాదా? మరి గ్యాప్ ఉంటున్నాడు వెనకుందాం, గ్యాప్ ఉంది చూడు. అడగండి, క్వశ్చన్లు అడగండి, మీరు మేమేం ఆడుతున్నాం. సతీష్ నా బంగారం అడుగు, నేను అడుగు, మరి చిన్ని బంగారం అడుగు, నువ్వు అడుగు బంగారం. ధ్యానం ఎప్పుడు